బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిషోర్ గౌడ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిషోర్ గౌడ్ అన్నారు. అక్రమంగా నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడం కోసం తెలంగాణ విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాచిగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నారాయణగూడలోని వివిధ కళాశాలలో విద్యార్థులకు కరపత్రాలను పంపిణీ చేసి వారికి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల కలిగే అన్యాయం గురించి అవగాహన కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టులను కట్టి బీడు పడిపోయిన భూములను పచ్చటి పైరులుగా తీర్చిదిద్దడం జరిగిందని, దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అధికంగా ధాన్యాన్ని పండించిన చరిత్రలో నిలిచిపోయిందని కిషోర్ గౌడ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా గోదావరి నీటిని తరలించకపోయి బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు హైదరాబాద్ నగరంలోని వివిధ కాలేజీ విద్యార్థులకు ఈ ఆంధ్ర ప్రభుత్వం గాని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుంది, గోదావరిలో మనకు రావాల్సిన వాటాను ఏ విధంగా వారు ఎత్తుకపోవడానికి ప్రణాళిక చేస్తున్నారనే విషయాన్ని ఈరోజు విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా చేసి వారికి కరపత్రాన్ని పంచడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గురు శిష్యులు ఒక్కటైపోయి తెలంగాణ నీటిని దోచుకుపోవడానికి, ఇక్కడ పంటలు ఎండబెట్టి ఆంధ్ర పంటలను పండించడానికి బనకచెర్ల పేరు మీద ఒక కొత్త ప్రాజెక్టును సృష్టించి తెలంగాణ గోదావరి నీటిలో ఉన్నటువంటి తెలంగాణ యొక్క హక్కులను హరించే విధంగా ఈ రోజు చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు, అదేవిధంగా జాతీయ పార్టీ అయినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఈ మూడు ఒకటైపోయి తెలంగాణ ప్రజల యొక్క హక్కులను, తెలంగాణ యొక్క రైతుల యొక్క ఉసురు తీసుకునే విధంగా ఈ రోజు వారి యొక్క నష్టం చేసే విధంగా, మళ్ళా తెలంగాణ పంటలు ఎండిపోయి భూములు వీడిపోయే విధంగా ఈ రోజు చేస్తున్న కుట్రలను తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వ్యతిరేకిస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో బనకచెర్ల ప్రాజెక్టును ఆపి, అదేవిధంగా తెలంగాణ హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్లను తెలంగాణ రాష్ట్రమే వాడుకునే విధంగా ఈ పోరాటం చేస్తామని, దాన్ని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడి దాన్ని బనకచెర్ల ప్రాజెక్టు ఆపే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగించి రేవంత్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం.